అప్పుడు వాళ్ళు అధికారంలో ఉండి పెత్తనం చెలాయించారు, నువ్వు ఇప్పుడు అధికారంలో ఉండి నువ్వు పెత్తనం చెలాయిస్తున్నావు. ఉమ్, వాళ్ళు అధికారులతో దౌర్జన్యాలు చేయించారు, నువ్వు అధికారులతో దౌర్జన్యాలు చేయిస్తున్నావు. వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టించారు, నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నావు. ఇందులో మీ ఇద్దరి మధ్యన వ్యక్తిగత యుద్ధం తప్పించి ప్రజలకు ఒరిగింది ఏంటి? ఉమ్, అప్పుడు వాళ్ళు అది చేస్తూ అవన్నీ తర్వాత 3వ ఏడాది తర్వాత చేశారు, కరోనా అయిపోయిన తర్వాత. ఉమ్, ఫస్ట్లో ఇవన్నీ పెద్దగా లేదు కదా. అవును ఎప్పుడు అచ్చెన్నాయుడు ఇట్లాంటి 1-2 ఇన్సిడెంట్లు తప్పించి పెద్దగా లేదు. అవును. మెయిన్ కాన్సెప్ట్ అంతా ఏంటి? సంక్షేమం మీదనే పోయారు వాళ్ళు. ఉమ్, ఫస్ట్ ఏడాది నవరత్నాలు, ఉమ్, తర్వాత 2 ఏళ్ల పాటు కరోనా వచ్చినా కూడా నవరత్నాలు ఆపకుండా చేయటం, ప్లస్ కరోనా టైంలో ప్రజలను ఆదుకోవడం. అవును. భారతదేశంలోనే ఎక్కడ సాధ్యం కాలేదు, ఉమ్, అమెరికా లాంటి చోట్ల కూడా సాధ్యం కాలేదు. పథకాలు అనేక మంది ఇస్తూ ప్రాణాలు కోల్పోయినాయి. పథకాలు ఆపకుండా పథకాలు ఆగకుండానే కాదు, ఉచిత వైద్యం అందించారు కదా ఉచిత అందరికి. అవును. ఉమ్, ఇవి రెండు ఎక్కడ ఈవెన్ ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు కదా అవును. వైద్య సేవలు అందుకోవడానికి. ఉమ్. ఈవెన్ ప్రతి గవర్నమెంట్ కేంద్రంలో కూడా చక్కగా బాధ్యతాయుతంగా పెట్టారు.